బ్రేకింగ్ న్యూస్. గుంటూరు జిల్లా అనంతపురం వెంకటేశ్వర గోశాల వివాదంపై విచారణకు ఆదేశించారు జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ. గోశాలను గుంటూరు ఎంఆర్ఓ పరిశీలించారు. ఆవుల ఆరోగ్య పరిస్థితిపై పశుసంవర్ధక శాఖ అధికారులు తనిఖీ చేశారు. సరైన ఆహారం లేకపోవడంతో అవి చనిపోతున్నాయని చెబుతున్నారు. అనుమతులు లేకుండానే గోశాల నిర్వహిస్తున్నట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. రెట్టికట్టు గోశాలలో సరైన ఆహారం లేకపోవడం వల్లే ఆవులు చనిపోతున్నాయన్నట్టు కూడా ఇప్పటికే అధికారులు అయితే నిర్ధారించారు. దీనిపై ఇప్పటికే కలెక్టర్ కూడా యాక్షన్ తీసుకోబోతున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, మరి గోశాల వివాదంపై ఇప్పుడు వివాదం ఒక కొలిక్కి వస్తుంది అనుకోవచ్చా? సో కలెక్టర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ప్రధానంగా ఈ రోజు అనంతపురం గ్రామంలో ఉన్నటువంటి గోశాలకు సంబంధించినటువంటి అంశంలో కొంతమంది యానిమల్ వెల్ఫేర్ సభ్యులు కానీ స్థానికులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా గుంటూరు నుంచి ఎంఆర్ఓ, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి బృందం, అదేవిధంగా ఎంఆర్ఓ సంబంధించినటువంటి రెవెన్యూ సిబ్బందితో పాటు పోలీసులు కూడా అక్కడికి రావడం జరిగింది. ఆ గోశాల మొత్తాన్ని పరిశీలించారు. అయితే ప్రస్తుతం ఇంకా గోవులకు సంబంధించినటువంటి అంశం ఏదైతే అక్కడ రన్ అవుతున్న గోశాలకు సంబంధించిన దానిపైన ఇప్పటికైతే యాక్షన్ ప్లాన్ ని సిద్ధం చేస్తామనే విధంగా అధికారులు అయితే చెప్పినట్టు తెలుస్తుంది. ప్రధానంగా బిగ్ టీవీలో వచ్చినటువంటి కథనాలు కానీ మిగిలినవి కూడా కొంత పరిశీలించడం జరిగింది. వీటన్ని ఆధారంగా రేపు గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి రెవెన్యూకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఈ అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. అయితే ప్రస్తుతం కొలిక్కొచ్చినటువంటి అంశమేనా అంటే ఇప్పటికీ ఆవులకు సంబంధించి సంరక్షణ అనేది ఇంకా జరగట్లేదు. అక్కడ ఈ వర్షం పడుతున్నటువంటి సమయంలో ఇప్పుడు గుంటూరు అదేవిధంగా పరిసర ప్రాంతాలంతా కూడా అనంతవరంలో కూడా వర్షం పడుతుంది. ఆ వర్షంలోనే ఆవులన్నీ ఉండిపోయినటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నారు. కంపల్సరీగా యాక్షన్ అనేది కలెక్టర్ తీసుకోవాలి. ఆ గోశాల అక్కడ నుంచి తరలించడం అన్నా చేయాలి, లేకపోతే వాటి సంరక్షణకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో వాటిపైన దృష్టి పెట్టాలనే విధంగా కూడా వెల్ఫేర్ సభ్యులు కోరుతున్నారు. అయితే ఇప్పుడు సిఆర్డిఏకి సంబంధించినటువంటి అంశంలో సిఆర్డిఏ అప్రూవ్డ్ కి సంబంధించినటువంటి ల్యాండ్ లోని ఈ నిర్వహణ జరుగుతుంది. ఎలాంటి పర్మిషన్ సిఆర్డిఏ నుంచి తీసుకోలేదు అనే విధంగా కూడా రెవెన్యూ అదేవిధంగా పోలీసులు అయితే నిర్ధారించడం జరిగింది. మరి దీనికి సంబంధించి సిఆర్డిఏ అధికారులు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా, లేకపోతే నిర్లక్ష్యంగానే ఉండేటటువంటి పరిస్థితి ఉంటుందా అనేది చూడాలి. అనేక మంది కూడా విమర్శలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా సంవత్సర కాలంగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా సిఆర్డిఏ పరిధిలో ఇలాంటి గోశాలలు అక్రమంగా నడుపుతుంటే వేరే వాళ్ళు వచ్చి అనేక మంది కూడా ఇలాంటి పరిస్థితి చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏపీ రాజధానిలో ఇలాంటి అక్రమాలను నిర్మూలించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందనే విధంగా స్థానికులు కోరుతున్నారు, వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కోరుతున్నారు. కొంతమంది స్థానికంగా అక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా పరిశీలిస్తూ చెప్తున్నారు. కంపల్సరీగా రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాలపైన అయితే దృష్టి పెట్టాలని కోరుతున్నారు. కాబట్టి మరి రేపు దీనికి సంబంధించి సిఆర్డిఏ ఎలా ముందుకు వెళ్తుంది ఏంటనేది కూడా చూడాల్సినటువంటి అంశంగా కనిపిస్తుంది. సాయిశంకర్, అయితే ఇప్పటి వరకు అనుమతులు లేకుండానే గోశాల నిర్వహిస్తున్నట్టయితే తెలుస్తుంది. అయితే ఇన్ని రోజులుగా నడుస్తున్నా కూడా ఏ అధికారి కూడా అక్కడికి వెళ్ళి దాన్ని చెక్ చేయలేదా? అండ్ అలాగే ఇప్పటి వరకు ఎన్ని ఆవులు మృతి చెందాయి, మిగతా ఆవుల పరిస్థితి ఏంటి? ప్రధానంగా కూడా ఆవులు రోజుకి 2-3 ఆవులు చనిపోతున్నాయనే విధంగా స్థానికులు చెప్తున్నారు. నిర్వాహకులు మాత్రం ఇవన్నీ కూడా అక్రమంగా తరలించే వాటిని కాబట్టి వాటన్నిటిని కూడా ఒక వెహికల్లో కుక్కి తీసుకొని వస్తారు. వాటిని మేము ఇక్కడికి తీసుకొని వచ్చి ట్రీట్మెంట్ అయితే చేయిస్తున్నా కూడా అవి బతికే పరిస్థితి లేదు అనే విధంగా వాళ్ళైతే చెప్తున్నారు. ఎవరైతే తోట సురేష్ అనేటటువంటి వ్యక్తి. కానీ రోజుకు 2-3 ఆవులు చనిపోతున్నాయి, వందలాది ఆవులు వస్తున్నాయి, అసలు ఏమవుతున్నాయో తెలియట్లేదు అనే విధంగా మాత్రం స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 1000 ఆవుల్ని గోశాలకు తరలించారనే విధంగా చెప్తుంటే ఇప్పుడు ప్రెజెంట్ మాత్రం 350 ఆవులే ఉన్నాయి. మరి మిగిలినటువంటి ఆవులు చనిపోయాయా, లేకపోతే వాటన్నిటి నుంచి ఎవరైతే తీసుకొని వచ్చారో వాళ్ళకి తిరిగి ఇవ్వడం జరిగింది. ఇది కంపల్సరీగా అధికారులే నిర్ధారించాలనే విధంగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరో అంశం, ఈ ఆవులకు సంబంధించినటువంటి హెల్త్ కండిషన్ సంబంధించి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి వైద్యులు పరిశీలించి వీటికి సరైనటువంటి ఫుడ్ కానీ ఇక్కడ మెయింటెనెన్స్ అనేది లేకపోవడం వల్ల అవి చనిపోతున్నాయనే విధంగా కొంత ప్రాథమికంగా నిర్ధారించారు. పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి రేపు వీటికి సంబంధించి యానిమల్ హస్బెండరీకి సంబంధించి ఉన్నత అధికారులు ఉన్నత వైద్యుల నేపథ్యంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తామంటున్నారు.
అయితే మొత్తంగా మాత్రం ఈ గోశాల వివాదం అనేది ఒకసారిగా వెలుగులోకి రావడంతో అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నట్టు తెలుస్తుంది. కాకపోతే యాక్షన్ ప్లాన్ అనేది సిద్ధం చేస్తారా, ఇన్ని రోజులుగా నిర్లక్ష్యం వహించినట్టే మళ్ళీ నిర్లక్ష్యం వహించేటటువంటి పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే స్థానికులు అయితే క్లియర్ గా చెప్తున్నారు, మేము దీనిపై దృష్టి పెట్టి ఆందోళన చేపట్టిన తర్వాతే అధికారులు రావడం కానీ ఇదంతా జరుగుతుంది. కానీ కొంతమంది పోలీస్ అధికారులు మాపైన తిరిగి కేసులు పెడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇదంతా కాదు, కంపల్సరీగా చర్యలు అనేది తీసుకోవాలనే విధంగా అయితే స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రైట్ సాయి శంకర్, థ్యాంక్ యూ.